గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ సూరంపల్లి కౌటిల్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనాలజీ, ఊపిరితిత్తుల విభాగం డాక్టర్ని. ఈరోజు మనం అందరికీ తెలిసిన, కాకపోతే అందరూ దాన్ని ఎక్కువగా పట్టించుకొని వ్యాధి గురించి మాట్లాడుకుందాం. అదే టీబీ, తెలుగులో క్షయ వ్యాధి అని కూడా అంటాము. టీబీ అనేది చాలా ఏళ్ళ నుంచి మన ఇండియాలో అవనండి, మన లోకల్లో అవనండి బాధిస్తున్న రోగం. అది అంటువ్యాధి. దగ్గు వల్ల ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు మనం దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అది జనరల్గా మనకి టీబీ ఉన్న వ్యక్తుల నుంచి మనకు దగ్గు, జ్వరము, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గిపోవడము, ఈ లక్షణాలు 2 వారాలు దాటి ఉంటుంది అంటే మాత్రం టీబీ ఉండే అవకాశం కొంతైనా ఉంటుంది. దాని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి కానీ, పల్మనాలజిస్ట్ కానీ, ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కఫన్ టెస్ట్ చేయించుకుంటే తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది జనరల్గా ఇమ్యూనిటీ లోపం ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళని, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని, లేదా బోన్ మ్యారో డిసీజెస్ ఉంటున్న వాళ్ళని, బోన్ క్యాన్సర్ ఉంటున్న వాళ్ళని ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం ఒక వ్యక్తి నుంచి మనకు టీబీ వచ్చిందంటే అది ఆ వ్యక్తికి ఇప్పుడే రాకపోవచ్చు, తర్వాత ఎప్పుడైనా అతని బాడీలో ఇమ్యూనిటీ తగ్గిన తర్వాత వచ్చే అవకాశం ఉండొచ్చు. సో అది మనకి ఈ మధ్య కాలంలోనే మనం ఒకరి దగ్గర నుంచి టీబీ ఉన్న వ్యక్తి దగ్గర మనం తిరిగాము, మనకి రాదు అనుకోవడానికి లేదు. సో ఈ లక్షణాలు ఎప్పుడైనా ఉంటే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, లేకపోతే దగ్గరలో ఉన్న మిమ్స్ హాస్పిటల్కైనా వచ్చి కఫన్ టెస్ట్ చేసుకొని టీబీ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ట్రీట్మెంట్ పరంగా వస్తే మనకి 6 నెలలు ఉంటుంది. ఫస్ట్ 2 నెలలు ఒక రకమైన మందులు, తర్వాత 4 నెలలు డోస్ కొంచెం తక్కువ వేసుకునే మందులు ఉంటాయి. 6 నెలలు దీన్ని పూర్తిగా వాడితే టీబీ పూర్తిగా నివారణ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో టీబీ అనేది ఊపిరితిత్తు ఒకటే కాదు, శరీరంలో ఏ భాగానికైనా టీబీ వచ్చే అవకాశం ఉండొచ్చు. సో పొట్టలోని రావచ్చు, కంటికి రావచ్చు, దుమ్ముకు రావచ్చు, ఎన్నుపూసకు రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో దేనికైనా ట్రీట్మెంట్ అనేది మనకు ప్రెజెంట్ ఆప్షన్స్ అనేవి బాగా ఉన్నాయి. ఇంతకు ముందులాగా టీబీ వస్తే మనిషి ఇబ్బంది ఎక్కువ పడతాడు అనేది కాకుండా తొందరగా మనం దాన్ని గ్రహించి టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో టీబీ తగ్గినా సరే మళ్ళీ టీబీ వచ్చే అవకాశం ఎప్పుడైనా ఉండొచ్చు. సో తగ్గిన తర్వాత కూడా మన బాడీ ఇమ్యూనిటీని కానీ, మన పోషక పదార్థం తీసుకునేది కానీ, ప్రోటీన్ డైట్ కానీ ఎక్కువ తీసుకుంటే మళ్ళీ టీబీ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.